స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి వీరిద్దరు కూడా ఎల్లప్పుడూ ఎవరి ఏందండి? అన్నదమ్ములు ఎందుకు కాదు, స్నేహితులు ఎందుకు కాదు, కుటుంబం ఎందుకు కాదు, పేరెంట్స్ ఎందుకు కాదు, ఎల్లప్పుడూ యేసుక్రీస్తు యందు ఆనందించారంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి. రెండోది, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకి చప్పుడు కూడా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలి? మీ సహనాన్ని, మన సహనాన్ని ఎవరు తెలియపరచాలి? సకల జనులకి. నిజమైన క్రైస్తవులు, దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు సహనశీలుడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడు, దయామయుడు, నూతన వివాహం చేసుకొని ఆ 2 నెలలు 3 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు కానీ వారి జీవిత కాలం అంతా ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి. ప్రభువునందు వారి సహనాన్ని సకల జనులకి తెలియపరచాలంటాడు పౌలు గారు ఫిలిప్పీకి. ఇంకా ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేవుని గురించి చింతపడుకుడు గాని ప్రతి విషయములో, అందరూ వినండి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత మీ విన్నపములు అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన యేసుక్రీస్తు వలన దేవుని సమాధానం. మేము ప్రభు చెప్పి వివాహం చేసుకున్నాను, ప్రభువు చెప్పారు, ఆత్మీయ తల్లిదండ్రులకి మాకు ప్రభు తెలియపరిచారు. 97 నవంబర్ 10 ఇప్పటి వరకు దేవుడి ఏర్పడిస్తున్న ఎముకలు మేము ప్రభు మాట వింటూ దేవుడు వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన త్రోవలో ఆయన భయంలో భక్తులు వచ్చినప్పుడు సాతాన్ని ఎట్టి పరిస్థితుల్లో శోధించకుండా మన హృదయానికి మన తలంపులకి దేవుని యొక్క యేసుక్రీస్తుకు సమాధానం మనం కలిగి ఉండును గాక.